తల్లికి వందనం పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం ఏడాదికి 15,000 రూపాయలనైతే ప్రతి విద్యార్థికి కూడా అందిస్తాము అని హామీ అయితే ఇచ్చింది కదా! దీనికి సంబంధించి ఒక లిస్ట్ అనేది ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే అందుబాటులో అయితే ఉంది. ఆ లిస్ట్ ఏంటో చూసినట్లయితే, ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి మదర్ అంటే వారి యొక్క మదర్‌కి ఎన్‌పీసీఐ లింక్ అనేది కంప్లీట్ అవ్వకపోతే, అలాంటి వారి పేర్లన్నీ కూడా ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్‌కి అయితే రావడం జరిగాయి. ఇలా పేర్లనేవి ఎందుకు పంపారంటే, ఇప్పుడు తల్లికి వందనం పథకం అమౌంట్ అనేది తల్లి అకౌంట్‌లో అయితే రిలీజ్ చేస్తారు కాబట్టి, అది కూడా ఎన్‌పీసీఐ లింక్‌ని బేస్ చేసుకునే రిలీజ్ చేస్తారు. ఒకవేళ మదర్ యొక్క ఆధార్‌కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అవ్వకపోతే, వారికి ఈ అమౌంట్ అనేది పడదు కాబట్టి, అలా లింక్ అవ్వని వారి పేర్లన్నీ కూడా ఇప్పుడు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్‌కి అయితే పంపడం జరిగింది. ఇప్పుడు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌లో పేర్లున్న వారందరూ కూడా తప్పకుండా ఎన్‌పీసీఐ లింక్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ వచ్చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తారు. లేదా ఫోన్ చేస్తారు. మీరు బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. లేదా ఎన్‌పీసీఐ లింక్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇలా దగ్గరుండి మీకు ఎన్‌పీసీఐ లింక్ అనేది కంప్లీట్ చేసుకునే విధంగా మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ అయితే చెప్తారు. కాబట్టి గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ ఎన్‌పీసీఐ లింక్‌కి సంబంధించి తల్లికి వందనం స్కీమ్ బేస్ చేసుకొని ఏవైతే పేర్లొచ్చాయో వారందరూ కూడా తప్పకుండా ఎన్‌పీసీఐ లింక్ అనేది త్వరగా కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే జూన్ మొదటి వారం లేదా రెండో వారంలో అంటే స్కూల్స్ అనేవి రీఓపెన్ చేసే లోపే ఈ తల్లికి వందనం అమౌంట్ రిలీజ్ చేస్తామన్నారు కాబట్టి, ఈలోపు విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా ఎన్‌పీసీఐ లింక్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే సచివాలయ సిబ్బంది హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అయితే ఇప్పటికే పూర్తి చేశారు కదా! అలా పూర్తి చేసిన వాటిలో కొన్ని పేర్లనేవి మళ్ళీ రీవెరిఫికేషన్ కోసం అయితే వచ్చాయి. ఈ రీవెరిఫికేషన్ కోసం అందరి పేర్లు రాలేదు. కేవలం కొన్ని పేర్లు మాత్రమే వచ్చాయి. మరి ఏ డేటాను బేస్ చేసుకొని ఆ కొన్ని పేర్లు మళ్ళీ రీవెరిఫికేషన్‌కి వచ్చాయో తెలీదు కానీ, కొన్ని పేర్లయితే మళ్ళీ రీవెరిఫికేషన్ కోసం అయితే వచ్చాయి. అలా రీవెరిఫికేషన్ కోసం ఎవరికైతే పేర్లొచ్చాయో వారి ఇంటికి మళ్ళీ సచివాలయ సిబ్బంది అయితే వచ్చి జియో ట్యాగింగ్ అనేది మరొకసారి అయితే పూర్తి చేయనున్నారు.